హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మన కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి అనే దాన్ని 16,000కు పైగా పోస్టులని భర్తీ చేస్తుంది. అయితే కామన్ డిగ్రీతో ఉన్న విద్యార్థులు ఎక్కువగా కాంపిటేటివ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్స్నే భర్తీ చేశారు తప్ప అది కూడా ప్రక్రియలో ఉంది. కొత్త నోటిఫికేషన్స్ కోసం ప్రభుత్వంకి ఖచ్చితంగా విన్నపించుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకంటే మరి విద్యామంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఆ యొక్క ఎన్నికల్లో భాగంగా చెప్పిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఇస్తామని కూడా మరి మన ముఖ్యమంత్రి గారు ఈ డిఎస్సి ప్రక్రియ అయిన వెంటనే ఏపీపీఎస్సిని ఖచ్చితంగా నోటిఫికేషన్ జారీ చేయమని ఇదివరకు చెప్పారు. సో అందువలన ప్రభుత్వం విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఖాళీలు ఉంటే మొత్తం అన్నీ భర్తీ చేసే విధంగా ఈరోజు ఒక పోస్టుకి పోటీ పడుతున్న వారి సంఖ్య చాలా పెరిగింది. అందువలన ఎన్ని ఖాళీలు ఉంటే డిఎస్సి మాదిరిగానే ప్రతి డిపార్ట్మెంట్, మెయిన్గా గ్రూప్ 2 నోటిఫికేషన్, అదేవిధంగా గ్రూప్ 1 నోటిఫికేషన్, వివిధ డిపార్ట్మెంట్లు, అలాగే టెక్నికల్ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఉన్న ప్రతి ఖాళీని కూడా ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేయాలని విద్యార్థుల తరపున వేడుకుంటున్నాం. ఖచ్చితంగా అది జరుగుతుంది. మరి అందులో భాగంగా ఏపీపీఎస్సి పైన నమ్మకం రావాలంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. అదేవిధంగా ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క వీడియోని కొంచెం మన స్టూడెంట్స్కి చేరేలా చేయండి. ఎందుకంటే ప్రభుత్వానికి కూడా మన యొక్క ఏవైతే హామీలు, అదేవిధంగా ఏదైతే మనకి ప్రక్షాళన ఇది తెలియాలి కనుక. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ లింక్ పెట్టానండి. మీ అందరి కోసం ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్ బుక్ని ఫ్రీగానే మన సంస్థ నుంచి 330 పేజీలు ఉంటుంది. కరెంట్ అఫైర్ మొత్తం ఉంటుంది. 1 ఇయర్ రౌండప్, 2 ఇయర్స్ వరకు ఇంపార్టెంట్ కవర్ చేస్తూ, అదేవిధంగా జీకే, స్టాక్ జీకే ఎందుకు సార్ అంటే ఈ మధ్య హైకోర్టుకి అది చాలా ఇంపార్టెంట్. అలాగే మెగా డిఎస్సి, అలాగే కానిస్టేబుల్ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ని మనం ఉచితంగానే తయారు చేసాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం నుంచి మన యాప్లో అది 1 రూపీకే కోర్స్ పెట్టాం. ఆ 1 రూపీ కోర్సులో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఆ మారథాన్లో ఆ కరెంట్ అఫైర్ మొత్తాన్ని, స్టాక్ జీకే ఆల్రెడీ క్లాసులన్నీ చేశాను, ఫ్రీగానే చేశానండి. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరగా ఉంది, ఒక కోర్సు నేను ఫ్రీగా పెట్టాలని నిర్ణయించుకున్నాను కనుక ఆ మారథాన్ వరుస 3 రోజులు ఉంటుంది. దానికి మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో ఈ విషయాన్ని కూడా డిఎస్సి, కానిస్టేబుల్ చదువుతున్న వాళ్ళకి, హైకోర్టు చదువుతున్న వాళ్ళకి కూడా చేరవేయండి. ఎందుకంటే ఇది ఒక సామాజిక కార్యక్రమం. ఎందుకంటే మన విద్యార్థులు చాలామంది యొక్క కోరిక మేరకు కూడా ఈ విషయం చేయడం జరిగింది. మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తుంది, కానీ వచ్చిన పోస్టులు సక్రమంగా అందరికీ నమ్మకంగా రావాలి అంటే ఒకటండి, టీడీపీ గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది తెలిసిందే. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న కొన్ని సంఘటనల వల్ల విద్యార్థులు స్పష్టత లేకుండా పోతున్నారు. ఒకటి, న్యాయపరమైన చిక్కులు, సరిగా నోటిఫికేషన్స్ ఇవ్వలేదని. రెండవది పోస్టులు కొన్ని అమ్ముడు పోవడం. అంటే ఎలా? 1 to 10%, 100 పోస్టులు ఇచ్చారనుకోండి, 1 నుంచి 10 పోస్టులు, 10 పోస్టులు అమ్మినా మొత్తం స్టూడెంట్కి ఎలా ఉంటుంది? చదవాలని అనిపించదు. ఎప్పుడూ కూడా 100కు 100 పోస్టులు అమ్మేయడమే ఉండవండి. ఎందుకంటే అది చాలా రిస్క్తో కూడింది. 1, 2 పోస్టులు అమ్మినా అది ఈ రోజులో ఉన్న సోషల్ మీడియా ప్రభావం కానివ్వండి, 10 పోస్టులు అమ్మినా 100 పోస్టులు ఉన్న తప్పే కనుక అటువంటి తప్పులు మరి జరగకూడదు. అలా జరిగినవన్నిటికీ కూడా చేసిన వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి మనం చూస్తున్నాం. సో అందువలన త్వరలో ఇచ్చే ఈ క్యాలెండర్లో చాలా వరకు ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్కి ప్రక్షాళన అవసరం. ఏంటి సార్ ప్రక్షాళన? నోటిఫికేషన్ ఇచ్చిన రోజే ప్రిలిమ్స్కి సపోజ్కి గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా టైం ఎంత ఇవ్వాలి? 2 నెలల నుంచి 3 నెలల, 3 నెలల నుంచి 4 నెలల ఈ పీరియడ్ పెట్టి రిజల్ట్ డేట్ కూడా అనౌన్స్ చేసి రిజల్ట్ 1 మంత్లో ఇచ్చి, ఆ రిజల్ట్ ఇచ్చిన నుంచి మెయిన్స్కి ఒక 2 నెలలు లేదా 70 రోజుల పరిధిలో ఒక ప్రాపర్ షెడ్యూల్ని ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు సార్ అంటే ఈ షెడ్యూల్ ఇవ్వకపోవడం వలనే మనం మరలా వాయిదా కావాలి, మాకు టైం చాలేదు, ఇటువంటి మరి జరగకూడదు. అలా జరగకూడదంటే ప్రిలిమ్స్లో కూడా 1:15, ఇంకా కావాలంటే 20-25 ఇంత మాత్రమే ఉంచాలండి. ఇంత మాత్రమే ఉంచాలి, ఎక్కువ ఉండరాదు. 1:15 to 25 మధ్య, మరి ఎక్కువ కూడా లేకుండా. ఎందుకంటే ప్రిలిమ్స్లోనే మనకి ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఎంపిక అవుతారు. అందువలన ఎక్కువగా మెయిన్స్కి ఎంపిక చేసిన ఇబ్బంది అవుతుంది. సో ఇది ఖచ్చితంగా అమలు చేయాలి.
రెండవది ఏంటంటే ఇచ్చిన టైం కూడా ప్రాపర్గా ఒక క్యాలెండర్లో ఖచ్చితంగా ఎగ్జామ్ డేట్ నుంచి పోస్టింగ్స్ డేట్ వరకు మెన్షన్ చేసి ఇస్తే అది ప్రతి విద్యార్థికి కూడా నమ్మశక్యంగా ఉంటుంది. ఇంకో విషయం ఇప్పుడు చూసాం, మనకు డిఎస్సి కానివ్వండి, ఇంకో ఎగ్జామ్ గ్రూప్ 2 కానివ్వండి, వాయిదా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే నోటిఫికేషన్ ఇచ్చిన 45-50 రోజుల్లో కంప్లీట్ చేయాలనుకుంటుంది. కాకపోతే ప్రిమ్స్ మెయిన్స్ ఉన్న వాటికి మరి ప్రిమ్స్ పెట్టడానికి కొంత సమయం, తదుపరి మెయిన్స్ కొంత సమయం అలా ఉంటుంది. అయితే మెయిన్గా ఇంకొక ప్రక్షాళన ఏంటి సార్ అంటే సిలబస్ బేస్డ్ ఎగ్జామ్. సిలబస్ ఒకటి ఇస్తారు, ఎగ్జామ్ ఒకటి పెడుతున్నారు. అలా కాకుండా మంచి ప్రొఫెసర్స్తో నువ్వు ఏదైతే కోర్ సిలబస్ ఇచ్చావో దానికి తగ్గట్టుగా ఇవ్వు. పేపర్ సులభమా కఠినమా కాదు, హై కఠినంగా ఇవ్వకూడదు, లోగా కూడా ఉండకూడదు. మోడరేట్గా పేపర్ ఇవ్వండి. ఎవరికి బాగా వస్తే వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి కదా. ఇబ్బంది పెట్టి ఎక్కడా లేని ప్రశ్నలు తయారు చేసి ఇచ్చేసి భయోందోళన గురి చేయాల్సిన పని అయితే ఏం లేదండి. టఫ్ ఇవ్వచ్చు, దానికి ఎంత పరిమితి ఉంటుంది. బ్లూ ప్రింట్ ఆధారంగా పేపర్ ఇవ్వాలి, చదివిన దానికి తగ్గట్టుగా పేపర్ ఉండాలి. పేపర్ బిట్టు కష్టంగా ఇవ్వచ్చు, కానీ ఆ క్వశ్చన్ అనేది ఇచ్చిన సిలబస్ బేస్డ్ ఇవ్వాలి. అలా ఖచ్చితంగా చేస్తే విద్యార్థులకు ఒక మంచి నమ్మకం ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 1లోకి వచ్చేసరికి చూస్తున్నాం, ఎవాల్యుయేషన్ జరిగేటప్పుడు కూడా ఈ యొక్క మెయిన్స్ పేపర్ ఎవాల్యుయేషన్ ఎలా జరుగుతుంది. ఎండ ఎక్కువ ఉండేటప్పుడు మార్కులు తగ్గుతాయి, చల్లగా ఉండేటప్పుడు మార్కులు పెరుగుతాయి. ఆ యొక్క ధోరణి ఉంది. ఓకే, అదే వేరే పేపర్లు దుద్దిస్తున్నారు, మంచి ప్రొఫెసర్ లేరని. ఎందుకండి? ఆబ్జెక్టివ్ వెర్షన్లోనే మొత్తం పెట్టి ఒక జనరల్ ఎస్సే మాత్రమే డిస్క్రిప్షన్ పెట్టి, ఎలాగోనే ఇంగ్లీషు తెలుగు క్వాలిఫై, మరి జనరల్ ఎస్సే ఒకటే పెట్టి మిగతావన్నీ ఆబ్జెక్టివ్ పెట్టి ఇంటర్వ్యూ రద్దు చేస్తే గ్రూప్ 1 వరకు కూడా తెలుగు మీడియం విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇది మాత్రం తెలుగు మీడియం దృష్ట్యా, ఎందుకంటే తెలుగు చచ్చిపోతుంది. అందువల్ల తెలుగు మీడియం ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరగాలంటే ఇది. ఎందుకంటే మన తెలంగాణలో కూడా టాప్ 100లో 83వ ర్యాంక్ ఏదో తెలుగు మీడియం వదిలికొచ్చింది. అదేవిధంగా నాది గత గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా టాప్ 100లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు, తెలుగు మీడియం లేరు. సో ఇక్కడ మీడియం అనే ప్రాబ్లం కాదు, ఆబ్జెక్టివ్ వెర్షన్ అయితే అందరికీ ఒకలా ఉంటుంది. సో ఈ విధంగా ప్లాన్ చేసి మెయిన్గా జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రక్షాళన ఒక మంచి స్పష్టతగా ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పుడున్న కమిషన్ సభ్యులు చాలా గొప్ప డెడికేటెడ్ పర్సన్స్. ఎందుకంటే అనురాధ గారు కానివ్వండి, రాజాబాబు గారు అయితే చాలా గొప్ప పర్సన్, అతని గురించి మాకు తెలుసు. మరి అదేవిధంగా మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తుంది. సో ఆ మెయింటైన్ చేస్తూ మన ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగుల్లో బాగా చదివిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇస్తే తదుపరి భవిష్యత్ తరాలు ఒక మంచి స్థాయిలోకి మనం వెళ్ళగలం, కష్టపడితే సాధించగలం. ఒకటండి, నేను 4 సంవత్సరాలు గ్రూప్ 2 చదివాను, టీడీపీ గవర్నమెంట్లో నోటిఫికేషన్లోనే నాకు ఉద్యోగం వచ్చింది, నాకు నమ్మకం వచ్చింది. సో నాలాంటి నమ్మకం అందరికీ రావాలంటే మంచిగా మరి న్యాయపరమైన చిక్కులు లేకుండా మంచి నోటిఫికేషన్, మంచి చదివే సమయం అంటే ఇప్పుడు మనకు ఒకటే గుర్తుంచుకోండి, ఇప్పటి నుంచే మీరు చదవండి. నోటిఫికేషన్ తర్వాత తక్కువ టైం ఇచ్చామని ఎవరిని రిక్వెస్ట్ చేసినా, మమ్మల్ని రిక్వెస్ట్ చేసినా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాము. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నాం. సో అందువల్ల ఇప్పటి నుంచే మీరు చదువుకొని వెళ్ళండి. సో ఒక నమ్మకం మళ్ళీ కలగాలి. ఎందుకంటే మా నోటిఫికేషన్లో ప్రతి ఒక్క స్టూడెంటు కూడా తెలుసు నాకు, ప్రతి ఒక్కరూ కూడా మంచిగా కష్టపడి వచ్చిన వాళ్ళే, మరి ఇంతకు ముందు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా. అటువంటి నమ్మకం మరలా మన ప్రభుత్వాలు, మన ఏపీపీఎస్సి ప్రతి విద్యార్థికి ఇస్తే భవిష్యత్తులో ప్రతి విద్యార్థికి కూడా ఒక నమ్మకం ఉంటుంది. పేదరికం నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి, వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చి సివిల్ సర్వీసులు గట్ట మనకు తెలియదు, నాకు 28 సంవత్సరాల వరకు సివిల్స్ ఉంటుందని తెలియదు. అటువంటి మనలాంటి వాళ్ళకి ఒక గెజిటెడ్ గ్రీన్ ఇంక్ పెన్ను పెట్టుకునే ఒక కోరిక, ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి కళను నెరవేర్చుకునే అవకాశం మనకు ఉంది. మనకి అవకాశం ఉంది. మనం పెద్ద ఒకరిజ్జో లేకపోతే పెద్ద స్కూల్లో లేదు, జడ్పిహెచ్ స్కూల్లో చదివాం, ఊర్లో దుంపల బడిలో చదివాం. మనలాంటి వాళ్ళలో కూడా స్కిల్ ఉంటే ఈ స్కిల్ ద్వారా మనం ఒక పెద్ద ఆఫీసర్ అవ్వచ్చును ఒక కళ ఖచ్చితంగా చచ్చిపోకుండా ఉండాలంటే ఈరోజు మన కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని వెంటనే ఇచ్చి మంచి పోస్టులతో, తక్కువ పోస్టులు కాకుండా మంచి పోస్టులు, గ్రూప్ 1 ఒక 150 అన్నారు, ఓ 200 వరకు, గ్రూప్ 2 ఒక 1000 పోస్టులకు పైగా, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లో మంచిగా పోస్టులు ఇచ్చి ట్రాన్స్పరెన్సీగా ఇగో స్టూడెంట్స్కి భవిష్యత్తుకి మేము ఒక మద్దతుగా ఉన్నామనే ఉద్దేశంతో ఒక మంచి నమ్మకాన్ని ఇస్తే దేవుడి దయ వల్ల ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా మీ అందరికీ కూడా మరి ఎవరైతే ప్రభుత్వం ఏపీపీఎస్సికి ఖచ్చితంగా దేవుళ్ళ చూస్తారండి, అది వాస్తవం. ఎందుకంటే ఈరోజు కూడా మేము ఆ విధంగానే ఉన్నాం. సో అందువలన ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి. సో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్లో మెటీరియల్స్ అన్ని నేను పోస్ట్ చేస్తాను, అది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా. ఆ మెటీరియల్ మాత్రం చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది నా యొక్క కష్టం ఎంత ఉందనేది. సో ప్రతి ఒక్కరు కూడా బాగా చదవండి. మీ అమ్మా నాన్న కలలు, మీ గ్రామం కలలు, నువ్వు ఎంతైతే కళ్ళ కంటున్నావో నీ కళని సహకారం చేసుకో.
చేసుకోవాలంటే, నీకున్న కోరిక ఖచ్చితంగా తీర్చుకోవాలంటే, నీ యొక్క ఎందుకైతే నువ్వు జన్మించావో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే ఈ రోజు నుంచి చదువు. ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందొద్దు. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా ఎప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ వచ్చేంత లోపు నువ్వు ఖచ్చితంగా ప్రిపరేషన్ చేసి సిలబస్ కవర్ చేసుకొని ఎగ్జామ్ నుంచి అక్కడి నుంచి ఒక ప్రాపర్ ప్లాన్గా, ఎందుకంటే పోటీ ఎక్కువ ఉంటుంది, అంత ఈజీ కాదు. ఈ పోటీలో ముందుకు వెళ్ళే విధంగా మీ అందరూ కష్టపడి మంచి ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్. థ్యాంక్ యూ. మరి ఈ యొక్క వీడియో ఇంచుమించు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే గవర్నమెంట్ వరకు వెళ్ళాలి. వెళ్తేనే మన యొక్క బాధలు వాళ్ళకి తెలుస్తాయి. ఖచ్చితంగా ఒక మంచి జాబ్ క్యాలెండర్ తెచ్చుకుందాం. తెచ్చుకొని మీ అందరూ కూడా మంచి ఉద్యోగాలు సాధించాలని కోరుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ.